ఇక సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన తెలంగాణలోని సింగరేణి పరిరక్షణ బస్సు యాత్ర బృందం మనగూరుకు చేరుకుంది. గత నెల 29న బెల్లంపల్లి నుంచి ప్రారంభమైన ఈ యాత్ర ఆగస్టు 5న ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ముగియనుంది. ఈ నేపథ్యంలో సింగరేణి పరిరక్షణ బృందం మనగూరు ఉపరితల గనులలో పర్యటించారు. అనంతరం జీఎం కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. శ్రావణపల్లి బొగ్గు బ్లాకులు వేలాన్ని వెంటనే ఆపాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. 2021లో ప్రైవేటు సంస్థలకు అప్పగించిన కోయగూడెం, సత్తుపల్లి బ్లాకులను వెనక్కి తీసుకుని సింగరేణికి అప్పజెప్పాలన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అత్యంత వేగంగా సింగరేణి బొగ్గు బ్లాకులను వేలంపాట పెట్టే ప్రక్రియను ప్రారంభించారు. ఇది తెలంగాణ ప్రజలను మోసం చేయడం తప్ప మరొకటి కాదు. ఇలాంటి సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రంతో ఒత్తిడి తెచ్చి సింగరేణికే ఈ బొగ్గు బ్లాకులు దక్కే విధంగా చేయాల్సిన బాధ్యత ఉంది. ఇది నిన్నటి వరకు సాగినటువంటి శాసనసభలో తీర్మానం చేయాలి అని చెప్పి డిమాండ్ చేశాం. బాధాకరమైన విషయం, రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేయడానికి అంగీకరించలేదు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి నాయకత్వంలో రాష్ట్రం నుంచి అన్ని రాజకీయ పార్టీ నాయకులను తీసుకొని ప్రధానమంత్రి దగ్గరికి రాయబారం పోవాలి, ఒత్తిడి తేవాలి. ఒప్పుకోకపోతే ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర తెలంగాణలో ఉన్న రాజకీయ పార్టీల నాయకులందరూ కూడా ధర్నా చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం.